అంటే గత ప్రభుత్వంకి, ఈ ప్రభుత్వంకి వ్యత్యాసం ఉండే ఉంటది కదా మ్యామ్. ఇప్పుడున్న పథకాలు, ఇప్పుడున్న స్కీమ్స్ కానీ ఎక్కువున్నాయా? ఇంకా తీసుకొచ్చారా? లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నవే సేమ్ కంటిన్యూ అవుతున్నాయా? అంటే లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే అప్పటి నుంచి ఇప్పటికి అంటే ఫిషర్మెన్ అనేది ఫిషర్మెన్కి ఆర్థికంగా బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తూ వచ్చింది మత్స్యశాఖ. అయితే ఇందులో భాగంగా ఏం చేసిరంటే స్టార్టింగ్లో ఎఫ్డిఎస్ స్కీమ్ ఉన్నది. దాని తర్వాత ఐఎఫ్డిఎస్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఐఎఫ్డిఎస్ స్కీమ్లో 75% సబ్సిడీతో మేము ఫిషర్మెన్కి ఉపకరణాలు ఇవ్వడం జరిగింది. లగేజ్ ఆటోస్ కానీ, ఎంఎఫ్ఆర్ఓస్ అని, అండ్ ఇన్సులేటెడ్ ట్రక్స్, హైజీనిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఫిష్ రేరింగ్ పాండ్స్, ఫిష్ కల్చర్ పాండ్స్, అండ్ మెయిన్గా వాళ్ళకి వలలు, తెప్పలు, ఐస్ బాక్సులు అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా మేము వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఇయర్ అప్ టు ఈ సంవత్సరం వరకు 7th ఇయర్ ఇది కంటిన్యూగా ఫిష్ సీడ్ 100% సబ్సిడీతో మేము ఇవ్వడం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతూ వచ్చింది. వాళ్ళ లైవ్లీహుడ్ కూడా పెరిగింది అని చెప్పవచ్చు.